నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ మనము 5 సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడదాం పీసీఓఎస్ పేషెంట్స్ కోసం. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ కూడా అంటారు. ఇది ఒక ఎండోక్రైన్ డిసార్డర్ అండ్ ఎస్పెషలీ రిప్రొడక్టివ్ ఏజ్ అంటే పిల్లలకి అనే వయసులో ఇది చాలా కామన్ గా చూస్తాము. డయట్ చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది పీసీఓడి మేనేజ్ చేయాలంటే. అండ్ కొన్ని సూపర్ ఫుడ్స్ ఉంటాయి, ఎస్పెషలీ ఇండియన్ ఫుడ్స్ గురించి ఇవాళ చెప్తాను. దీనివల్ల మీ సిమ్టమ్స్ తగ్గొచ్చు, ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఫస్ట్ సినిమన్, దీన్ని మనం దాల్చిన చెక్క అంటాము. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇది పీసీఓడి పేషెంట్స్ లో బాగోదు కాబట్టి ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ సినిమన్ దాల్చిన చెక్క మీరు ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. ఈ దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అంటే బాడీలో ఉన్న వాపు, బాడీలో అంటే ఆర్గన్స్ లో ఉన్న వాపుని కూడా తగ్గిస్తుంది ఈ దాల్చిన చెక్క. పీసీఓడి పేషెంట్స్ లో ఇది కామన్ సమస్య. ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అంటే, మీరు మార్నింగ్ టీ కాఫీ తాగేటప్పుడు ఈ దాల్చిని పౌడర్ ఒక పించ్, కొద్దిగా ఒక చిటికెడు దీంట్లో వేసుకోండి, చాలా మంచిది. ఓట్ మీల్స్ తింటున్నారు అనుకోండి, పెరుగు వేసుకుంటున్నప్పుడు లేదా ఫ్రూట్ సాలడ్స్ చేసుకుంటున్నప్పుడు దీని మీద కూడా ½ టీ స్పూన్ స్ప్రింకిల్ చేసుకోండి. కర్రీస్ లో, పప్పుల్లో, బేక్ ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో చేసుకుంటే మటుకు కూడా ఈ సినిమన్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. రెండో సూపర్ ఫుడ్ టర్మరిక్ అంటే పసుపు. పసుపు అందరం వాడతాం ఇండియన్స్ కాబట్టి దీని గురించి ఎలా వాడాలి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోండి. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయని సైన్స్ చెప్తుంది. టర్మరిక్ లో కర్క్యూమిన్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కంపౌండ్ ఉంది. దీనివల్ల సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఉన్న వాప్ అనేది తగ్గుతుంది. పసుపు సెల్స్ ని డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఎలా ఇంక్లూడ్ చేయాలి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కర్రీస్ లో, రైస్ డిషెస్ లో వేసుకోవచ్చు, పాలల్లో వేసుకొని తాగొచ్చు, లేదా స్మూదీస్ లో, జ్యూసెస్ లో కూడా వేసుకొని మీరు కన్స్యూమ్ చేయొచ్చు. కొద్దిగా ఎక్కువ తీసుకున్నా నష్టమేం లేదు పీసీఓఎస్ పేషెంట్స్. మూడోది ఫ్లాక్స్ సీడ్స్, అల్సీ పౌడర్ అంటారు దీన్ని. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్లాక్స్ సీడ్స్ లో ఈ బెనిఫిట్స్ ఉంటాయి. హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఇది ఒక హెల్దీ వెయిట్ ని బ్యాలెన్స్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. డైజెషన్ కి కూడా ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచివి. ఎలా ఇంక్లూడ్ చేస్తారంటే, మీరు గనక తీసుకోవట్లేదంటే దీన్ని పౌడర్ చేసుకుని పొద్దున మీ స్మూదీలో అంటే జ్యూస్ చేసుకోను లేదా పెరుగులో వేసుకొని తినండి. సాలడ్స్ మీద చల్లుకోండి. సూప్స్, సీరియల్స్, పప్పులు చేసుకున్నప్పుడు కూడా మీరు చల్లుకోవచ్చు. ఇంట్లోనే మీరు బేకింగ్ చేసుకుంటున్నారంటే ఎగ్ కాకుండా దీన్ని వాడొచ్చు. 1 టేబుల్ స్పూన్ ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ తీసుకుంటే 3 టేబుల్ స్పూన్ వాటర్ కలిపితే ఎగ్ సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్ని మీరు బేకింగ్ కి వాడుకోవచ్చు. నాలుగోది ఫెనుగ్రీక్ అంటే మెంతులు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీకి చాలా మంచిది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వచ్చు, హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవ్వచ్చు అనమాట. ఇది పీసీఓఎస్ పేషెంట్స్ లో పెద్ద సమస్య. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఈ మెంతులు ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. ఎలా ఇంక్లూడ్ చేయాలంటే, మెంతుల్ని మీరు రాత్రే సోక్ చేసి పొద్దున ఎంటీ స్టమక్ తినేసేయండి. ఇది చాలా మంచిది. 1 టీ స్పూన్ కూడా తీసుకుంటే చాలా మంచిది. ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే ఈ మెంతుల్ని కర్రీస్ లో వేసుకోండి, పప్పుల్లో, చపాతీలు చేసుకుంటున్నప్పుడు పౌడర్ చేసుకుని వేసుకోండి. స్మూదీస్ లో లేదా టీలో కూడా మీరు సోక్ చేసుకుని దీన్ని కన్స్యూమ్ చేయొచ్చు. 5వ సూపర్ ఫుడ్ ఆకులు, గ్రీన్ లీవ్స్. పాలకూర, మెంతాకు ఇవన్నీ చాలా మంచివండి. మనకి రకరకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దొరుకుతాయి. వీటిలో ఏంటంటే న్యూట్రియంట్స్ చాలా బాగుంటాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగుంటాయి. ఓవరాల్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి హెల్తీ వెయిట్ మీరు మెయింటైన్ చేయాలంటే తప్పకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ కన్స్యూమ్ చేయండి. పీసీఓడి పేషెంట్స్ లో వెయిట్ ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, మీరు కార్బ్ అనేది మీరు తగ్గించాలనుకుంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ కన్స్యూమ్ చేయండి, చాలా ఒంటికి మంచిది. ఈ ఆకుకూరల్ని మీరు సాలడ్స్ కింద, సూప్స్, స్మూతీస్ కింద కూడా కన్స్యూమ్ చేయొచ్చు. ఆకుకూరలు ఎలానో మనం చేసుకుంటాం కూరగాయలు, బట్ ఇంకా ఎక్కువ కన్స్యూమ్ చేయాలనుకుంటే సాలడ్స్ కింద కూడా కన్స్యూమ్ చేయొచ్చు. గ్రీన్ చట్నీస్ చేసుకోండి, చపాతీలు చేసేటప్పుడు వాటిలో వేసుకోండి. ఇలాంటి చిన్న చిన్నవి మీరు చేసుకోగలిగితే కన్సంప్షన్ అనేది పెంచొచ్చు. ఇంకొన్ని అడిషనల్ టిప్స్ చెప్తాను. బ్యాలెన్స్ డయట్ ఫాలో అవ్వండి. ఈ సూపర్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి, బట్ బ్యాలెన్స్ డయట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటే డయట్ అనేది బ్యాలెన్స్డ్ ఉంటుంది. హైడ్రేషన్ చాలా ముఖ్యం. నీళ్ళు తప్పకుండా తాగండి. దీనివల్ల మీ మెటబాలిజం కూడా చక్కగా పనిచేస్తుంది. ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ ఉంటే వెయిట్ మేనేజ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్
అవాయిడ్ చేయండి. అంటే టిండ్ ఫుడ్స్ ఉంటాయి, పిజ్జాలు, బర్గర్లు, షుగరీ డ్రింక్స్, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ని అవాయిడ్ చేయండి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం వల్ల పీసీఓడి కూడా చక్కగా మేనేజ్ అవుతుంది. మీరు కనుక పీసీఓఎస్ తో బాధపడుతున్నారు, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు, దీని గురించి మీకు సలహా కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.